రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఇది చూడండి. ఇన్ని రోజులు చక్కగా భక్తితో పూజలు చేసుకొని అదే దేవుడి మీద ఎక్కి తొక్కడం, అలా ఇష్టం వచ్చినట్టు పాడేయడం, ఆ దేవుడి ముందే తాగి గెంతడం, మురికి నీళ్ళల్లో వేయడం, ఇదేనా భక్తి అంటే? ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న వాళ్ళ మురికి మూసి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నారు. మీరు దిగుతారా ఆ నీళ్ళల్లో? మీరు స్నానం చేస్తారా? మరి దేవుడిని వేయడానికి మనసు ఎలా వస్తుంది? మీ కోరికలు తీరడానికేనా పూజలు? అదే నా భక్తంటే. కులానికో గణేష, గల్లీకో గణేష అని అందరూ కలిసి కాలనీకి ఒకటి కలిసికట్టుగా పెట్టుకోలేరా? రేపటి తలం వాళ్ళు ఇదే భక్తి అంటే అని అనుకోవాలా? ఆ నీళ్లు మీరు బాటిల్లో తెచ్చుకొని చల్లుకుంటారా కనీసం తల మీద? రేపెవరైనా చనిపోతే ప్రాణం పోయింది అని మూసి నదిలో వేస్తారా? మరి పూజ చేసుకున్న గణేశాని ఎలా వేస్తున్నారు? ఇప్పటికే ప్రతి పండుగని చేసే ప్రతి పూజ మీద బురద చల్లుతున్నారు హిందూ ద్వేషులు, కమ్యూనిస్టులు. వాళ్ళకి మరొక అవకాశం మీరే ఇవ్వకండి. సమాజానికి తగ్గ మార్పులు చేర్పులు చేసుకుంటూ తప్పులు తెలుసుకొని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటున్నాం కాబట్టి సనాతన ధర్మాన్ని ఎవ్వరు నిర్మూలించలేరు. మట్టి గణపతిని పెట్టుకోండి. మీ కుళాయిలోనే వేసుకుంటే చక్కగా మట్టి అయిపోతుంది. మట్టిలో కలిసిపోతే వాటర్ అంతా కూడా. ఎంత పెద్ద గణేశాన్ని పెట్టామని కాదు, ఆ గణేశాన్ని ఎలా నిమజ్జనం చేశాం, ఎంత బాగా చూసుకున్నాము అనేది ముఖ్యం కదా. ఆలోచించండి ఏం చేస్తున్నామని.